నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. ఘనంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ బర్త్డే. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. కొనసాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు. పూజలు ఆచరించిన అద్వైతానంద భారతీ స్వాములు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతు ఆత్మహత్యాయత్నం. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అడ్డుకున్న పోలీసులు. మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్. సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని వ్యాఖ్య. ఇక వార్తలోని వివరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అద్వైతానంద భారతి శ్రీ శ్రీ అవని శృంగేరి సద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు, జగద్గురువులు చేరుకుని సరస్వతి నదిలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంకు చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతీ అమ్మవారికి, మహాసరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయం తరఫున స్వామీజీకి పండ్లు, శేషవస్త్రాలు సమర్పించి సన్మానించారు. అనంతరం భక్తులకి ఆశీర్వచనాలు అందించిన స్వామీజీకి సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ సలహాదారు గోవిందహరి గారు, ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫహద్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర రాజశేఖర్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఒక బలహీన వర్గాలకు చెందిన రైతు బిడ్డగా టీపీసీసీ అధ్యక్షుని స్థాయి వరకు ఎదిగారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పై కొంతమంది కుట్రలు చేస్తూ అభాండాలు వేయాలని చూడడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయనకు అండగా నిలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మరి ఫహద్ ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్ పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన మరి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా మరి మా డీసీసీ ప్రెసిడెంట్ అంజనన్న గారు, అలాగే అర్బన్ చైర్మన్ రాజశేఖర్ అన్న గారు, కరీంనగర్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి
ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా రన్ అవుతుంది, ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కూడా రెండు కన్నులు లాంటి వాళ్ళు మాకని మేము భావిస్తున్నాం. మహేష్ అన్న జన్మదినోత్సవాన్ని ఘనంగా ఇందిరా చౌక్లో నిర్వహించుకోవడం, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని ఒక బీసీ బలైన వర్గాల నాయకుడు కింది స్థాయి నుంచి ఒక రైతు బిడ్డగా ఈరోజు పిసిసి అధ్యక్షుని స్థాయికి ఎదిగిన మహేష్ అన్న గారు వారి మీద కొంతమంది కుట్రలు చేసినా కూడా ఇవాళ మేమంతా కూడా వారికి అండగా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలం తెలంగాణ వ్యాప్తంగా మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, అలాగే వారు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో ఉండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలుపు దిశగా తీసుకెళ్లాలని సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ సైనికులం అంతా మేము వారి వెంట ఉండి వారికి తోడుగా నీడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని పద్మనగర్ అనాథ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రం అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకి అన్నదానం చేశారు. మహేష్ కుమార్ నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని అభినయ్ రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తని శ్రీనివాస్, జక్కుల రామ్ యాదవ్, కోరి అఖిల్, బండి సురేష్, లింగంపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడ్డది. అందరికీ పండ్లు మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లు అందరికీ పంచడం జరిగింది. ఇలాంటి వేడుకలు, పుట్టినరోజు వేడుకలు మహేష్ అన్న గారు నిన్ను నూరేళ్ళు ఎన్నో చేసుకోవాలని, మరింత ఉన్నత శిఖరానికి ఎదగాలని, మరిన్ని ఎన్నో పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరీంనగర్ జిల్లా శాఖ ఈ కార్యక్రమం నిర్వహించబడింది. తమకు కేటాయించిన లారీని పోలీసులు వేరే గ్రామానికి పంపిస్తున్నారని ఓ యువ రైతు ఆవేదన చెందుతూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెగడపల్లి గ్రామానికి చెందిన మూల సంతోష్ రెడ్డి అనే యువ రైతు ధాన్యం లారీ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా పెగడపల్లి కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు సుల్తానాబాద్లోని సాయి సరస్వతి మిల్లుకు వెళ్లి తమ గ్రామానికి కేటాయించిన లారీని తీసుకువస్తున్నారు. కాగా సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆ లారీని అడ్డుకుని వేరే గ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన యువ రైతు సంతోష్ రెడ్డి తమకు దక్కాల్సిన లారీని వేరే ఊరికి ఎలా పంపిస్తారంటూ అక్కడే ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేము గత నెల రోజులకు ఎక్కువ అవుతుంది పొలాలు కోసి ఐకేప్ సెంటర్ వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవంటున్నారు. మేము రైస్ మిల్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి లారీ తెప్పించుకుంటుంటే మధ్యలో అడ్డగించి పోలీసులు వేరే ఊరికి పంపుతున్నారు. నిన్న చేస్తే మిల్ వాళ్ళకు మీకు లారీ పంపామంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డగించి వేరే వాళ్ళకి పంపుతున్నారు. ఈరోజు అదే జరిగినది. రైల్వే ట్రాక్ రాక ఇవాళ వచ్చిన లారీని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తుంటే మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అలా జరగడం వల్ల నేను అలా చేశాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు మార్కెట్లకు వడ్లు తెచ్చి? నెల రోజులు దాటుతుంది. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కాంట ఎంత పెడుతున్నారు? కాంట 41,500 పెడుతున్నారు. 40 ఎమ్మెల్యే 41 పెట్టమన్నారు. మిల్లు వాళ్ళు 41.5 అంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి ఎన్ఎస్యుఐ నుండి పీసీసీ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రయాణంలో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పనిచేస్తున్నారని గాజంగి నందయ్య అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిలవాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ గిరినాగభూషణం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తమోహన్, పీసీసీ సెక్రటరీ బండశంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉండే, అంటే అలాంటి కాంబినేషనే మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యయనం లోపల
రెండోసారి ఒకసారి గడిచింది, 3 సంవత్సరాలు కాబోతుంది ప్రభుత్వం ఏర్పాటై. భవిష్యత్తులో కూడా 2028లో ఎలక్షన్లో కూడా మహేష్ అన్న ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు బీసీలకు 42% రిజర్వేషన్ మీద వీరు చర్చ జరుపుకొని బీసీలకు అత్యధిక సంఖ్యలో సీట్లు ఇచ్చినట్టయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయం సాధించే మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఏ ఎన్నిక జరిగిన బై ఎలక్షన్స్ కానీ, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కానీ, ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ విజయానికి మోగింది. మరి ఆయన ఇంకా పార్టీకి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తు ఇంకా రేపు బీసీల రాజ్యమని అంటూరు. తప్పకైనా ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడే లేదు. ఎందుకంటే నీటి నిజాయితీ గల వ్యక్తిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీపీసీసీ రథసారథి మహేష్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొంది రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజువీర్, ఇంద్రమ కమిటీ సభ్యులు వెంకటి లక్కం, నాంపల్లి మేడ భాస్కర్, గుర్రం రాజు గౌడ్, ఓరుగంటి నర్సింలు, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్, ఆజాం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ముందు తీసుకెళ్లే క్రమంలో కూడా ఆదేశాలు కృషి చేస్తూ కొత్త నూతనంగా కార్యవర్గాలు కావచ్చు, జిల్లా కార్యవర్గాలు కావచ్చు, మండల కార్యవర్గాలు ఇవాళ పార్టీ బలోపేతం కోసం బలంగా ఉన్నటువంటి పార్టీని మరింత బలం చేకూర్చేటువంటి క్రమంలో పట ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ ద్వయం ఈరోజు రాష్ట్రంలో ఒక బీసీ, ఒక రెడ్డి సామాజిక వర్గం కలిపినటువంటి సామాజిక న్యాయంలో పట ఈరోజు మహేష్ అన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని గొట్టె ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, ఆత్మా కమిటీ అధ్యక్షులు ముస్కు ముకందర్ రెడ్డి, నాయకులు పులి సత్యం, బాలు, ధర్మపురి శ్రీనివాస్, ఆదిత్యరెడ్డి, భూమేష్, అజయ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి ఘనంగా బర్త్డే వేడుకలను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని వారు పిసిసి అధ్యక్షులు కాకుండా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో బర్త్డే జరుపుకొని మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆకాంక్షించారు. ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, కొమిరి శంకర్, పల్లి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేయడం కాదు, రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాష్ట్ర రహదారిపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై పలు ఆరోపణలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంట్లో పడుకొని కలలు కంటున్నారని అన్నారు. క్వింటాలకు 7 నుండి 8 కిలోల కోతను విధిస్తూ ఉంటే మంత్రి అడ్లూరికి సోయి లేదంటూ విమర్శించారు. మంత్రి అడ్లూరి ఏ సెంటర్కు వస్తారో చెప్తే తాను కూడా వస్తానంటూ సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరికి సోషల్ మీడియా రీల్స్ పైన ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపైన లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నాడు, మేము రైతులకు అండదండగా నిలబడతాం, ఎక్కడ కూడా ఇబ్బందులే లేవు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో బండి కళ్ళలు కంటే ఇబ్బందులు లేనట్టే ఉంటది లక్ష్మణ్. ప్రజలకు రా, రైతులతో మాట్లాడు, ఏ కళ్ళం దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో. క్వింటాల్కు యావరేజ్ గా 7 నుంచి 8 కిలోల కటింగ్ అవుతుంది. నీకు సోయిందా అసలు? ఈ కమిషన్లని ఎవరికి పోతున్నాయని మాట్లాడారు కదా, మరి ఇప్పుడు డైరెక్ట్ గా లక్ష్మణ్ కుమార్ కేనా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8-9 వేల రూపాయలు నీ అకౌంట్లనే జమ అవుతున్నాయా? ఇగో నేను ఈ సందర్భంగా నీకు సవాల్ విసురుతున్నా, ధర్మారం మండల కేంద్రం నుంచి ఏ సెంటర్కి వస్తావో రా, నేను కూడా వస్తా. ఆడ కటింగ్ లేదని నువ్వు కనుక చెప్తే ఇక నువ్వు లక్ష్మీ నరసింహస్వామి అంటే పోయి తడిబట్టలతో స్నానం చేస్తావు కదా, గిన్ని అబద్ధాలు చెప్పబడుతుంది, గిన్ని మాయమాటలు చేయబడుతుంది, ఇలా తప్పించుక తిరగబడుతుంది. పెద్ద పెద్ద పనులు చేస్తానని రీల్స్ చేస్తున్నారు కదా, వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద ఉన్నదా? అసలు ఏం చేసినావని నీకోసం రీల్స్ చేయాలి? ఏం చూసుకొని హర్షిస్తారు లక్ష్మణ్? నిజంగా చెప్తున్నా, అట్టర్ ఫ్లాప్ మంత్రి విను. మీ సంపాదన మీద కాదు, పొద్దుగా లేదా హైదరాబాద్ పోయి సెటిల్మెంట్ల మీద కాదు, ఖచ్చితంగా ధర్మపురి నియోజకవర్గంలో పోలీసులు చేస్తున్నటువంటి అఘాయిత్యం మీద మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం తొందరలోనే. ఈ వడ్ల సంగతి కానీ అతి ఉత్సాహపడుతున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అరిగోస పెడుతోందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తుగా మారిందన్నారు. రైతును రాజు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒక ప్రణాళికాబద్ధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బార్కం మల్లేష్, ఆనందరావు, సుధాకర్, ఫ్యాక్స్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్లు స్వామిరెడ్డి, గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలూరు గ్రామంలో మరి రాయకల్, అల్లిపూర్ తర్వాత మరి 3వ స్థానంలో మరి అతిపెద్ద గ్రామం, మంచి రైతులు, అభ్యుదయ రైతులు ఉండేటువంటి మరి ఆలూరు గ్రామం పైన ఇవాళ అధికారులు చిన్న చూపు వహించడం నిజంగా కూడా ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఎక్కడి కళ్ళల్లో ఎక్కడ ఉన్నటువంటి ధాన్యం అదే విధంగా పేరుకపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ వాళ్ళకు కానీ మరి ఇక్కడ ఉన్న రైతులు మరి ధర్నా చేసినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం నిజంగా కూడా రైతు పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మరి రైతులకు వారధిగా నిలవాల్సినటువంటి అధికారులకు కూడా మరి చీమ గుట్టినట్టుగా మరి లేకపోవడం నిజంగా కూడా విచారకరం. మక్కలు తరలించేందుకు బస్తాకు 14 రూపాయలు ఇవ్వాలని లారీ ఓనర్లు డిమాండ్ చేయడంతో జగిత్యాల మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. లారీలను బయటకు వెళ్లకుండా మార్కెట్ యార్డ్ గేటుకు రైతులు తాళం వేసి లారీ యజమానులతో వాగ్వివాదానికి దిగారు. మక్కలు, వరి ధాన్యాన్ని మిల్లర్లకు లారీల ద్వారా ఉచితంగా తరలించాలని అధికారులు చెప్పినా కూడా లారీల యజమానులు అదే విధంగా హమాలీలు రైతుల వద్ద పైసలు వసూలు చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులకు తెలిపినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. అమాలికి 4 రూపాయలు, ఈ బస్తాకు 20 రూపాయలు, 24 రూపాయలు పడుతుంది ఒక బస్తాకు. మేము ఎట్లా జోకిన దానికి 23 రూపాయలు జోకింది. అవన్నీ ఆగనే మొత్తం ఒక్కొక్క క్వింటల్కు 200 రూపాయలు ఖర్చు అయింది మొత్తం లెక్క పెట్టుకుంటే. మేము మక్కలు తెచ్చినాం గవర్నమెంట్ కొంటూ అంటే ఇప్పుడు బత్తకు 23 రూపాయలు అమాన్ తీసుకున్నారు. జోకి కుట్టేసినందుకు బత్తకు 23, దడవాయి 4 రూపాయలు, సంచికి 8 రూపాయలు ఎత్తిన వాళ్ళు, దడవాయికి 4 రూపాయలు, కాంటా వేసి తీసి కుట్టినందుకు 23 రూపాయలు, సంచులు ఇట్లా చేప కొట్టినందుకు 2 రూపాయలు తీసుకుంటున్నారు. చేప కొట్టినందుకు మాకు అట్టిగా సంచికి 2 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు లారీ వాళ్ళు బత్తకు 20 అంటుండ్రు. మేము ఎక్కడికే ఇచ్చుడు మరి ఈ మక్క గవర్నమెంట్ కొనుగోలు క్వింటాల్కు 200 రూపాయలు ఇట్లా పోతే మళ్ళీ మేము రైతులు ఏం చేసుడు ఇట్లా మద్దతు ధర అండి క్వింటాల్కు 200 రూపాయలు. వాళ్ళ సార్లు ఒక్కటి సపోర్ట్ చేస్తాడు, ఇలా సంతృప్తి సార్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. 15 రోజులు మళ్ళీ ఆడ కొడితే ఒక కవర్ తీసారంటే మేము కవర్ తీయం, మీ మక్కలు నానిపోయి పోంటుండు. కవర్లు ఉన్నాయి ఆడ, 5 రాజు అంటారు, తొక్కితే ఎన్ని తొక్కు తిరుగుతుంది.
వెస్ట్ జోన్ రియల్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని విద్యానగర్ లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన మొట్టమొదటి సమావేశానికి పలువురు రియల్టర్లు హాజరయ్యారు. కొత్తపల్లి మండలంలోని కరీంనగర్ శివారు గ్రామాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్నాయని, తద్వారా కొత్తపల్లి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని చెప్పారు. కొత్తపల్లి మండలంలోని శివారు గ్రామాలను కరీంనగర్ సబ్ రిజిస్టార్ పరిధిలోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 19, 20, 21 డివిజన్లలో వందలాది ఎకరాలు నిషేధిత జాబితాగా ఉన్నాయని, వీటి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వెస్ట్ జోన్ రియాల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాషం మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుగానగారి రవీందర్, కోశాధికారి ఆకుల కృష్ణ, ఉపాధ్యక్షులు బండి భూమయ్య, అందే శ్యామ్ సుందర్, పష్నూరి నరేందర్, కందాల మధుసూదన్, రియల్టర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. జరుగుతుండేది. ఇప్పుడు ఏంటంటే అలాంటి సమస్యలు అనేవి లేకుండా మనం ఒక గ్రూప్గా ఉంటే ఏదైనా మనకు సమస్యలు వస్తే ఒకరినొకరు మనం సహకరించుకోవచ్చనే ఉద్దేశంగా మేము గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. మేము గ్రూప్ ఏర్పాటు చేసుకున్న దగ్గర 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము సభ్యత్వ రుసుము ఒక 1100 రూపాయలు తీసుకొని ఒక 110 మందిని ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. అందరూ సంతోషంగా సహకరించి మాతోటి అసోసియేట్ అవుతున్నారు. ఏంటిదంటే మా యొక్క డిమాండ్స్ ఏంటి అని అంటే, ఈ రేకుర్తి కానీ కొత్తపల్లి కానీ ఇవన్నీ కరీంనగర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే ఇంతకుముందు. ఇక్కడనే రిజిస్ట్రేషన్ అవుతుండే ఈ యొక్క భూములై. ఇవి తీసుకొని పోయి మళ్ళీ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీసులో కలిపినరు. ఆ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏవేవి కరీంనగర్ నుంచి కలిపినరో అవన్నీ మళ్ళీ గంగాధర నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. తర్వాత అదేవిధంగా నేను 12 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత సంవత్సరం నుంచి భూములు కొనుగోలు కానీ అమ్ముడు కానీ జరగడం లేదు. ఇది 22A ఉన్నది. కలెక్టరేట్ మొత్తం అందరూ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీల చుట్టూ తిరిగినాము, మినిస్టర్ చుట్టూ తిరిగినాము, అయినా కావడం లేదు. 22A నుంచి మొదలు తొలగించాలి. గత సంవత్సరం నుంచి గత 2 సంవత్సరాల నుంచి అమ్ముకోవడం లేదు, కొనుగోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ ఒకటి యూనియన్ తయారు చేసుకొని అందరి ప్రకారంగా అందరి మనస్తత్వాన్ని తీసుకొని మేము ముందుకు సాగుతున్నాము. మా వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ పెట్టుకోవడానికి 2 ముఖ్య కారణాలు సార్. ఒకటి ఏంటంటే మా ఇంటి పక్కనే ప్లాట్లు ఉంటాయి. ఇది పోయి మా ఏంటంటే అక్కడ గంగాధర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటిని మేము ఏంటంటే తీసుకొచ్చేసేసి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మళ్ళీ గంగాధర్ నుండి కరీంనగర్ తెచ్చేందుకు రేకుర్తి ప్లస్ మల్కాపూరు ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కరీంనగర్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక ఎజెండా. దీని గురించి మేము డిఆర్ దగ్గరికి ప్లస్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి అందరికీ అప్లికేషన్ ఇవ్వడము. అంటే మా మెయిన్ ఎజెండా, మెయిన్ కాన్సెప్ట్. కోశాధికారిగా నేను పనిచేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను కోశాధికారి అనుకున్నారు. మేము ఈ 2 నెలల కింద మా కరీంనగర్ వెస్ట్ జోన్ రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను సొసైటీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సొసైటీ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మొత్తం మా ఇంతవరకు టోటల్ గ్రూపులు 110 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1100 రూపాయలు తీసుకొని మా అందరికి మెంబర్షిప్ తీసుకొని అందరూ ఒక బాడీగా ఫామ్ అయిపోయినాము. ఇప్పుడు ఒక్కొక్క రకంగా 10th క్లాస్ వాళ్ళు ఒక బ్యాచ్గా ఏర్పడి వాళ్ళు గెట్ టుగెదర్ ఎట్లా పెట్టుకుంటారు, ఎంప్లాయీస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ ఎట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. యోగా ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరడంతో పాటు శారీరక దృఢత్వం కలిగి ఆరోగ్యంగా ఉండగలుగుతామని ప్రముఖ యోగా శిక్షకులు మంద రవీందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట రాజీవ్ పార్క్ లో వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి ఈ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. కాలనీకి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. వివేకానంద యోగా కేంద్రం 1998లో స్థాపించబడిందని, తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ యోగా నేర్చుకుంటున్నారని రవీందర్ రెడ్డి అన్నారు. నగర వ్యాప్తంగా సుమారు 15 కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. దీంతో పాటు రాత్రి 8 గంటలకు భగవద్గీత నేర్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దాతల సహకారంతో విద్యారణ్యపురిలో గల వివేకానంద యోగా కేంద్రంలో పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తూ మెటీరియల్ అందుబాటులో ఉంచామని, నిరుద్యోగులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మే నెల మొదటి వారంలో యోగా నేర్చుకోవడం కొరకు ఇక్కడికి వచ్చామని యోగా శిక్షకులు పావనీకరణ అన్నారు. యోగా నేర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా శారీరక రుగ్మతలు దూరమవుతాయని చెప్పారు. ఈ పోటీ ప్రపంచంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగాను నిత్యకృత్యంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు రవీందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, భోగ కరుణ, అరకుల ఉమ,
అనబేరి సంధ్య, మంజుల, పావని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వివేకానంద యోగా కేంద్రం 1998లో గీతా మందిర్ ఉంది కదా మార్కెట్లో, అందులో మొదలైంది. అప్పటి నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మహారాష్ట్ర వరకు కూడా. ప్రస్తుతానికి ఇక్కడ 15 క్లాసులు నడుస్తుంటాయి నగరంలో, 15 సెంటర్లలో. ఇది కాక 2 ఆన్లైన్లో నడుస్తుంటుంది. సాయంత్రం 8ంటికి ఒకటి భగవద్గీత. దీంతో పాటుగా ఇద్దరు ఇచ్చినటువంటి స్థలంలో వివేకానంద యోగా కేంద్రం విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1లో ఉంది భవనం. దాంట్లో ఉచితంగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానివ్వండి, లేకపోతే నీట్, గేటు ఎటువంటిదైనా కూడా 24 గంటలు అక్కడే భోజనాలతో సహా కోచింగ్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. కానీ అది బస్ స్టాండ్కి దూరం అని రావట్లేదు. తర్వాత బయట నుంచి చికిత్సకు వచ్చే వాళ్ళు కూడా అక్కడికే వస్తుంటారు. మామూలుగా టైం తీసుకొని భోజనాలు చేసి వెళ్తుంటారు. అట్లా నగరంలో 15 కేంద్రాలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పటి నుంచో ఆచార్య దగ్గరికి 1 ఇయర్ నుంచి వెళ్తున్నాము. సార్ వల్ల చాలా ఉపయోగపడ్డాము. ఏంటంటే యోగా చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సారు మాకు గత సంవత్సరం నుండి తెలుసు, ఇక్కడ స్టార్ట్ చేద్దాము, మనం 45 డివిజన్లో రాజీవ్ పార్క్లో స్టార్ట్ చేద్దాము, చాలా మహిళలకు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ సార్ సహాయంతో మా కమిటీ మెంబర్స్ యుగంధర్ సారు, సత్యనారాయణ సార్ గారు వాళ్ళ హెల్ప్తో ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేశాము. దీనివల్ల చాలా ఉపయోగపడ్డాము. గత 3 సంవత్సరాలుగా సయాటికాతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా హాస్పిటల్స్ తిరిగినాను, కాకపోతే నాకు ఎక్కడ రిలీఫ్ అనేది దొరకలేదు. చివరికి మా హస్బెండ్ ద్వారా ఇట్లా వాళ్ళ గురువే అన్నట్టు ఆచార్య గారు, సో తన ద్వారా ఇట్లా యోగా చేస్తే కొంచెం నీకు రిలీఫ్ ఉంటుంది, ఎన్ని మందులు వాడినా వేస్టే అని తను చెప్పడం ద్వారా నేను కూడా మెంటల్గా కొంచెం ఫిక్స్ అయిపోయి మే 1 నుంచి ఇక్కడ మంకమ్మ తోటలో ఉన్నటువంటి రాజీవ్ పార్క్లో యోగా కేంద్రం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ మిషన్ 24వ డివిజన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి అన్నారు. నగరంలోని 24వ డివిజన్లో ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెహర్ నగర్లోని పలు ప్రాంతాలలో చెత్తా చెదారాన్ని తొలగించి ఖాళీ స్థలాల్లోని చెత్తను తరలించారు. స్థానిక యువత మున్సిపల్ శానిటేషన్ కార్మికులతో కలిసి పరిశుభ్రం చేశారు. ప్రతి ఖాళీ స్థలం చెత్తతో నిండిపోయి డంప్ యార్డుగా మారుతుందని, తద్వారా క్రిమి కీటకాలతో అనారోగ్యం పాలు అవుతున్నామని ఒంటెల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ముకుంద్, శ్రీపాల్, విష్ణువర్ధన్, ప్రవీణ్ కుమార్, పవన్, శ్రవణ్, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము మిషన్ 24 డివిజన్ అని ఒకటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఓపెన్ ప్లాట్లో కూడా ఎటువంటి చెత్త చెదారం ఉన్నా కూడా ప్రతి నెల మేము 4వ ఆదివారం రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యతతో సంతరించుకున్నది. ఈ రోజులలో మనకు ప్రధాన శత్రువు మన ఆరోగ్యానికి కానీ, సమాజానికి కానీ, సొసైటీకి కానీ ప్రధాన పర్యావరణమే మనకు ప్రధానంగా ఒక సమస్యగా పరిగణించింది. ఈ పర్యావరణాన్ని మనం ఎంత పరిరక్షించుకుంటే మన ఆరోగ్యం కానీ, మన ఆహ్లాదకరంగా ఉండే ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ ప్లాట్లలో కూడా కాలనీ వాసులు ఎవరు కూడా దయచేసి వారికి విన్నపమైంది కాదంటే, వాసవి ట్రస్ట్ సభ్యులు కుటుంబ సమేతంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం కోసం తీర్థయాత్ర చేస్తున్నామని కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సమేతంగా కరీంనగర్ నుండి బయలుదేరి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు తీర్థయాత్రగా బయలుదేరారు. అశోక్ నగర్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 3 ప్రత్యేక బస్సులలో సుమారు 120 మంది బయలుదేరి వెళ్లారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, జిల్లా ఆవోప అధ్యక్షులు కుమ్రవెల్లి వెంకటేశం కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్, డైరెక్టర్లు నార్ల శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, తాటిపల్లి సుభాష్, తొడుపునూరి దశరథం, పలువురు డైరెక్టర్లు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి మా పాలక వర్గము అదేవిధంగా ఆర్యవైశ్య పుర ప్రముఖులతోటి కలిసి భద్రాచలం తీర్థయాత్ర సందర్శనకు బయలుదేరుతున్నాము. మరి మాతలు, డైరెక్టర్లు అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి వాసవి మాత ఆశీస్సులతోటి ఆర్యవైశ్యులందరూ ఎన్నో సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండ్రు. అదేవిధంగా సీతారామచంద్రులను కూడా దర్శించుకోవాలన్న సదుద్దేశం కొద్ది మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి ఇక్కడ తీర్థయాత్రను ప్రారంభించడానికి అదేవిధంగా మాతో పాటు పాల్గొనడానికి విచ్చేసినటువంటి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన సౌగాని కొమరయ్య యాదవ్ ను ఒగ్గు కళాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్లోని 10వ డివిజన్ కార్యాలయంలో నగునూరు గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు సాయిళ్ల మల్లేశం బృందం ఆధ్వర్యంలో యాదవుల కులదైవమైన మల్లికార్జున స్వామికి ఇష్టమైన గొంగడి కప్పి సన్మానం చేశారు. యాదవుల కులదైవమైన మల్లికార్జున స్వామికి ఇష్టమైన ఆదివారం రోజున మాంసం తినకూడదని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు బబ్బూరి కుమార్ యాదవ్, బోలవేని శ్రీనివాస్ యాదవ్, దాడి శంకర్ యాదవ్, బోలవేని సంతోష్ యాదవ్, సాయిల మల్లేశం, దాడి సంపత్ కుమార్ యాదవ్, సాయిల పోచమల్లు, రాజు, హరీష్, వినయ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్పేట గ్రామంలో లూప్ లైన్లతో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో రైతులకు చెందిన పైపులు, వైర్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. గ్రామానికి చెందిన వీరగోని లస్మమ్మ అనే వృద్ధురాలు ఇల్లు మంటలకు నిప్పు అంటుకొని కాలిపోయింది. మంటలు వడ్ల కొనుగోలు కేంద్రానికి, గ్రామానికి చేరుకోవడంతో సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో విద్యుత్ లూప్ లైన్ ఉండడం వల్లనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి లూప్ లైన్ ను సరిచేయాలని గ్రామస్తులతో పాటు సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్ కోరుతున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మీడియాతో మాట్లాడారు. మంత్రి అడ్లూరికి సవాల్ విసిరే ముందు గతంలో కొప్పుల చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హితో పలికారు. గతంలో మిల్లర్లను ప్రోత్సహించిందే కొప్పుల ఈశ్వర్ అని విమర్శించారు. మాజీ మంత్రి కొప్పుల విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, తేదీ స్థలం చెప్తే తాము ఎక్కడికైనా వస్తామని తేల్చి చెప్పారు. మంత్రి గురించి ధర్మపురి ప్రజలకు తెలుసని, మాజీ మంత్రి కొప్పుల కార్చే ముసలి కన్నీరును ఎవరూ నమ్మరని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రంజిత్, కాంగ్రెస్ నాయకులు నర్సింహులు, మల్లయ్య, చిరంజీవితో పాటు పలువురు సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువింద గింజ కూడా సిగ్గుపడేది, దీని కింద చీకటి ఉంటుంది. మీరు కూడా మంత్రిగా వ్యవహరించారు. సాక్షాత్తు రైతుల దగ్గర మీరు చెప్పిన మాటలు ఒకసారి, మీరు నేర్పిన విద్య మిల్లర్లకి మీరు చెప్తున్నారు కదా, ఈ సెంటర్లో ఆ సెంటర్లో, మీరు ఏ సెంటరో మీరు చెప్పండి. ఒక సీజనల్ లీడర్షిప్ చేయొద్దండి ఎప్పుడైనా. ఈ ధర్మారం మండలంలో డెవలప్ చేసినాం, మీరు ఏ ఊరికి వస్తారు అది అని చెప్పి కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారిస్తే మిమ్మల్ని ఎవరు రైతులు నమ్మరు. మేమేం చెప్తా ఉన్నాం, సరే మీరు రండి, మీరు ఏ సెంటర్ కాడికి వస్తారు, మేము రైతులను ఆదుకునే ప్రయత్నమే చేస్తాం తప్ప మీ లెక్క అసహజంగా వచ్చి ఈ మధ్యలో వచ్చి సినిమా డైలాగులు చెప్పి పారిపోయే ప్రయత్నం లేదు. ఇదే ధర్మారంలో మక్కలు పండితే రైతులు ఎవరికి అమ్ముకున్నారో దళారులకు అమ్ముకున్నారు. ఈరోజు సుమారు నిన్నటి వరకు 6,680 క్వింటాళ్ళు 24,000 చొని నిరంతరం ప్రభుత్వం కొన్నది. ఆ మక్కలను కూడా పూర్తిగా కొనే బాధ్యత మాదే, కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇవన్నీ గాలికి వదిలేసి
లక్ష్మణ్ కుమార్ గారు దేవుని గుళ్ళ ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మొదటి నుంచి గెలిచిన ఓడిన నరసింహస్వామి భక్తుడే. దాన్ని నరసింహస్వామి ప్రమాణం చేస్తా అంటే ఎట్లా? విమర్శించండి, తప్పులేదు, ఎక్కడ జరుగుతలేదని. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు జరగకముందు ఈ అభివృద్ధులన్నీ చేసి చూపించినాకనే ప్రజల వద్దకు పోతాయి. ఈ మాట ఎప్పుడు అంటూనే ఉన్నారు ఆయన. మీవన్నీ అభివృద్ధి చేయకపోతే ప్రజల దగ్గరికి మేమే పోము. ఇవన్నీ గ్రహించి మాట్లాడాలని కూడా మీకు హెచ్చరించడం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని ఆరోపించారు. మచ్చలేని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడే అర్హత లేదన్నారు. అబద్దాలు, అవాస్తవాలతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరుతో ధాన్యం కటింగ్ చేసి రైతులను దోచుకున్నది దాసరి మనోహర్ రెడ్డేనని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు బొడ్డుపల్లి జగదీష్, పగల శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, అస్లాం, మస్రద్, కొమ్ము సుధాకర్, గుజ్జుల కుమార్, మంథిని నర్సింగ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీ నాయకత్వంలో వడ్ల కొనుగోళ్లలో ధాన్యం ఎంత కట్టేసారో మీ ఆత్మసాక్షిగా తెలుసు. మీరే రోడ్డు ప్రతి జెండా కాడ, మసీద్ కాడ, బస్ స్టాండ్ కాడ మీరే చెప్పుకుంటారు. మా నాయకుడు వడ్ల కట్టి చేయకుంటుంటే గెలుతుండని మీరే. పెద్దపల్లి పట్టణంలో ఇంటి పర్మిషన్ల కోసం సెటిల్మెంట్ చేసుకుని ఇంటి పర్మిషన్లు ఇస్తుండే మా నాయకుడు. ఈరోజు ఆ కారణం వల్లే మా నాయకుడు ఇంటికి పరిమితమైండు. రాజకీయ ప్రస్థానం లేదు, ఇక దుకాణం బంద్ అయిందని మీరే చెప్పుకుంటారు. నిన్న వచ్చి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద మరియు మా చైర్మన్ గారి మీద నిందలు వేస్తే మేము ఈరోజు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆరోపణలు చేస్తారో దానిని మేము ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు రాజకీయ పబ్బం గడపడం కొరకు లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మళ్ళీ వాటి కోసం వాళ్ళు చెప్తా ఉన్నారు. ముందుగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నాయకుడు ఉన్నాడో గతంలో అతను కూడా మార్కెట్లో పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అతనికి తెలుసు గతంలో ఉన్నటువంటి మార్కెట్ ఎట్లుందే, ఇప్పుడున్న మార్కెట్ ఎట్లున్నది అతనికి అన్నీ తెలిసి కూడా అనే రాజకీయ లబ్ధి కొరకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో లేనటువంటి అభివృద్ధిని మా ఎమ్మెల్యే గారు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి గొడవలేకనే వాళ్ళకు ప్రజలకు ముందుకు ఎలా పోవాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మందికి పైగా రోగులు శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వాసుదేవరెడ్డి గుండె సంబంధిత సమస్యలపై రోగులకు అవగాహన కల్పిస్తూ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మెడికవర్ హాస్పిటల్ లక్ష్యమని సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అన్నారు. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చి నర్సు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగనవేణి లచ్చి నర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి, వార్డు సభ్యులు మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్దుల్ వకీల్, గరిగే అనిల్ కుమార్, మనోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉన్నాము. ఎండాకాలంలో ఇట్లే ఉండండి. అంటే 11, 12 నుంచి 3, 4 వరకు ఎక్కువ బయట తిరగకండి అవసరం అయితే తప్ప. అండ్ కుదిరినంత వరకు నీళ్ళు మంచిగా తీసుకోండి. ఒక 3 లీటర్ల వరకు, 3 నుంచి 4 లీటర్లు. మన శరీర బరువు, మిగతా ప్రాబ్లమ్స్, ఎంతసేపు ఎండలు ఉంటున్నాం, దీని అన్నిటి బట్టి కనీసం అయితే ఒక 2-3 లీటర్లు అయితే తీసుకోండి. అండ్ బయట దొరికే కోకోకోలా, మజా ఇట్లాంటివి అయితే తాగద్దు. మంచినీళ్ళ బదులు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా అనుకోవద్దు. దాంతో ఇంకా ధూప ఎక్కువ అవుతుంది, మన శరీరానికి కూడా మంచిది కాదు. కుదిరినంత వరకు మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అండ్ నిమ్మకాయ రసం ఇట్లాంటివి తీసుకొని ఇంట్లో మంచిగా రెడీగా ఫ్రెష్గా తయారు చేయండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రామకృష్ణ కాలనీ శివారులో ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. చేతులు తాడుతో కట్టి చెట్టుకు ఉరి వేసినట్లుగా యువకుడి మృతదేహం వేలాడదీయడం అనుమానాలకు తావిస్తోంది. సదాశివపల్లికి చెందిన జాతి శ్రీనిధిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి చిగురుమామిడి ఎస్ఐలు సయ్యద్ అన్వర్, పృథ్వీ గౌడ్ తో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఇటీవలే కరీంనగర్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఘటనా స్థలంలో 3 బీరు బాటిళ్లు లభ్యం కావడంతో వాటిని సెల్ ఫోన్ను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనిధ్ను ఎవరో ఉరివేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీసీ మహిళా నాయకురాలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు మానుకోవాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం అంశంపై మాట్లాడుతున్న ఒక బీసీ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. ప్రజాపాలన విద్యా వారోత్సవాలలో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించిందని ఆరోపించారు. ఎటువంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు నందయ్య, గిరి నాగభూషణం, బండ శంకర్లను అధికారులతో పాటు వేదికపైన కూర్చోపెట్టడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భోగశ్రావణి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ అని క్లియర్గా చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని క్లియర్గా చెప్తా ఉన్నాడు, మీరేమో కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఎవరు ఏ విత్తనమో చెప్పాలని చెప్పి జగిత్యాల ఆత్మగౌరవమైనటువంటి భోగశ్రావణ్ గారి పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, బాలు గోడ కొడితే ఎంత స్పీడ్లో రిటర్న్ వస్తుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భోగశ్రావణ్ గారి మీద, మా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారి మీద మాట్లాడితే మాటకు మాట అంతకు రెండింతలు స్పీడ్గా వస్తాయని చెప్పి మీరు చెప్తున్నారు కదా. అడ్డుకుంటాం, దాడులు చేస్తామంటే అడ్డుకుంటే దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. దాడికి ప్రతి దాడికి కూడా మేము సిద్ధపడతాం, ఏ స్థాయికైనా పోవడానికి. జగిత్యాల ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, కేంద్రీయ విద్యాలయానికి భూమిని సాధించడం కోసం, ఏ స్థాయి ఉద్యమానికైనా, లాఠీ దెబ్బలు తినడానికైనా, కేసులు పెట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి అనుబంధ గ్రామం పోగాకులపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిసర ప్రాంతాలలో ఉన్న పొలాలలో నిప్పులు చెలరేగి గడ్డి కట్టలు, పైపులు కాలి బూడిదయ్యాయి. దగ్గరలో ఉన్న ఇళ్లలోకి మంటలు చేరుకునే ఆస్కారం ఉందని ప్రజలకు భ్రాంతులకు గురి అవుతున్నారు. గమనించిన సర్పంచ్ పొన్నం సునీత, అనిల్ గౌడ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా అందుబాటులో లేకపోవడంతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ సహాయంతో పరిసర ప్రాంతాలను గ్రామ ప్రజల సహకారంతో బకెట్లు, పైప్లతో నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ ప్రదర్శనకు కరీంనగర్ వేదికగా నిలిచింది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలంగాణ ఆర్థోస్కోపిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. శస్త్రచికిత్సలను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ పీజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వైద్యులు సాయి వీర్లా, నితిన్ కుమార్ బెజ్జంకి, పూర్ణచంద్ర తేజస్వి, రమాకాంత్, రాజగోపాల్ కృష్ణన్, సుకేష్ రావు ప్రత్యక్ష శస్త్రచికిత్సలు నిర్వహించారు. వైద్య విద్యార్థులకి ఉపయోగపడేలా ఇలాంటి సదస్సులు కేవలం మహానగరాల్లో మాత్రమే జరిగేవని ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి అన్నారు. కరీంనగర్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సులు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ రెడ్డి,
సెక్రటరీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్ది, శ్రీధర్ గంగవరపు, మునీష్, కృష్ణారెడ్డి వైద్యులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ రమకాంత్ రాజగోపాలన్ గారు కో కన్వీనర్ ఆఫ్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. తను నెక్స్ట్ సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్లో వెయిట్ చేస్తున్నారు. మరియు మనతో పాటుగా డాక్టర్ శ్రీధర్ గంగవరపు గారు, తను ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ నుంచి రిప్రజెంటేటివ్గా, అండ్ డాక్టర్ జయప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ స్టేట్ తెలంగాణ ఆర్థ్రోస్కోపీ సొసైటీ వైస్ ప్రెసిడెంట్. తను డాక్టర్ సాయి, తను ఈ ప్రోగ్రామ్కి సెక్రటరీగా, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ హైటెక్ సిటీ హాస్పిటల్. మరియు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్. ఈ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ సైడ్ నుంచి ఒక మంచి ఇనిషియేటివ్. మన టైర్ 2 సిటీస్ అంటే క్యాపిటల్స్ హైదరాబాద్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కాకుండా నెక్స్ట్ లెవెల్ సిటీస్ ఈ కరీంనగర్ ఇలాంటి ప్లేస్లలో కూడా మనకు ఈ జాయింట్ ప్రిజర్వేషన్ గురించి, దాని ప్రత్యేకత గురించి, కొత్త సర్జరీస్ ఏవైతే కీహోల్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ ద్వారా అయ్యే సర్జరీస్, స్పోర్ట్స్ ఇంజురీస్, వీటికి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ గురించి ఎక్కడో విదేశాల్లో చూసేవాళ్ళం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చదువుకొని ఒక ఇమాజినరీగా ఉండేది, అది మనకి సర్వీసెస్ ఇప్పుడు వస్తాయా లేదా అనేది. కానీ ఇప్పుడు యుఎస్లో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఇమీడియట్గా వస్తుంది. మన దగ్గర హైదరాబాద్, తెలంగాణలో ఉంది. తెలంగాణ ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్లోనే పెద్ద సర్జరీలు అయ్యేవి. ఇప్పుడు ఇక్కడ చూశారు రెనీ హాస్పిటల్, అక్కడ బంగారు స్వామి గారి హాస్పిటల్లో ఎంత అడ్వాన్స్ టెక్నిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఈ ఫ్యాకల్టీ నేషనల్ లెవెల్లో వచ్చారు, వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం వల్ల ఇక్కడున్న విద్యార్థులు. రైతుల కోసం మేడిపల్లి సత్యం స్వయంగా రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ వద్ద కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై లారీలను ఆపి ధాన్యం మిల్లులకు తరలించడానికి సహకరించాలని మేడిపల్లి సత్యం లారీ యజమానులను కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం లారీల కొరతతో మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారింది. రైతుల ఇబ్బందులను గ్రహించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి ఇబ్బందులను తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాకు సమీపంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను మంగపేట చెక్పోస్టు వద్ద ఎమ్మెల్యే ఆపారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీల యజమానులతో మాట్లాడారు. అంతేకాకుండా తానే లారీలో కూర్చుని స్వయంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లారు. లారీ లోడింగ్ తర్వాత మిల్లులకు తరలించిన వెంటనే అన్లోడ్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం చొప్పదండి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ రైతుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రైతులు కృతజ్ఞతలను తెలియజేశారు. వాడికి ఏం లేదు, భోజనం ఉంది, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ జీసీఎస్ సౌజన్యంతో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు బ్రహ్మశ్రీ బరిబద్దల హరిప్రసాద్ కు బెస్ట్ ఆస్ట్రాలజర్ 2026 అవార్డు లభించింది. దీనికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ దైవజ్ఞ శర్మ, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ జగన్, తెలంగాణ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ మూవీ యాక్టర్ రమ్మిశెట్టి దొరస్వామి, హైకోర్టు అడ్వకేట్ కేఎల్ఎన్ ప్రసాద్, దత్త శక్తిపీఠం సిద్ధగురు శ్రీ నరసింహ దత్తస్వామి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని ముంజంపల్లి గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎడ్ల శ్రీధర్ రెడ్డికి చెందిన వ్యవసాయ బావి వద్ద అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 మూగ జీవాలు సజీవ దహనమయ్యాయి. ఎడ్ల శ్రీధర్ రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద గడ్డి కట్టలను నిల్వ ఉంచగా పక్కనే ఉన్న గుడిసెలో 3 ఆవులలో 1 ఆవు 1 దూడ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాయి. ప్రమాదం జరుగుతున్న సమయంలో 1 ఆవుకు కట్టిన తాడు మంటల తీవ్రతకు కాలిపోవడంతో అది ఎలాగోలా బంధనం నుండి విముక్తి పొంది గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
రైతుకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన కొందరి ప్రవర్తనపై అనుమానం ఉన్నట్లు పేర్కొంటూ బాధితుడు ఎడ్ల శ్రీధర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.